అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎంతైనా పొగేసుకోవచ్చు అనే మాటలు మనం అనేక మార్లు వింటుంటాం. కానీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యేలకు భిన్నంగా ఉన్నారని ప్రజలు తన గురించి మరోసారి చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరిపై అనూహ్యంగా విజయం సాధించిన వెంకటరమణారెడ్డి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఎన్నికలలో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా తనపై అభిమానంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన ఆయన తనను నమ్మి ఓటు వేసిన ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రోడ్డు విస్తరణ పనులలో ముందుగా తన ఇంటిని కూల్చివేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మిగతా వారికి మార్గదర్శకులయ్యారు రమణారెడ్డి. అయితే రోడ్డు వెడల్పులో భాగంగా పాత బస్టాండు నుండి అడ్లూరు రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వెంకటరమణారెడ్డి ఇంటి నుండి పాత బస్టాండ్ వరకు 2 సినిమా టాకీస్లో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. వాటితో పాటు కొన్ని వాణిజ్య సముదాయాలు కూడా రోడ్డు విస్తీర్ణంలో భాగంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటన్నిటికీ అధికారులు నోటీసులు ఇచ్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే వెంకటరమణారెడ్డి తన ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు మకాం మార్చారు. 1000 గజాల స్థలాన్ని రోడ్డు వెడల్పు చేయడం కోసం ఆయన ఇచ్చారు. ఇందులో ఉన్న తన ఇంటిని కూల్చివేసి అధికారులకు సహకరించారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. అందరికంటే ముందుగానే తన ఇంటిని కూల్చివేసి ప్రజల కోసం తన మంచి మనసును చాటుకున్నారు ఆయన. కాగా ఎన్నికల ప్రచారం సమయంలో తన సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రమణారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్మిషన్లు మీరు ఇచ్చినవి ఉన్నాయి. బిల్డింగ్ 8 ఫీట్ల ఎంక్రోచ్మెంట్ ఉంది. కూలగొడతా అని చెప్తున్నా నేను. కానీ పాత బస్ స్టాండ్ నుంచి రోడ్ మొత్తం కావాలని చెప్తున్నా. పాత బస్ స్టాండ్ నుంచి వైడనింగ్ మీరు చాలు చేస్తే మీరు హనుమంత గుడి దాటక ముందే నేను నా ఇల్లు, బిల్లు, స్కూలు, మండి 3 బిల్డింగ్లు ఉన్నాయి. కనీసం 8-10 కోట్ల తీసేస్తా అంటున్నా నేను. పర్మిషన్లు మీరు ఇచ్చినవి ఉన్నాయి. బిల్డింగ్ 8 ఫీట్ల ఎంక్రోచ్మెంట్ ఉంది. కూలగొడతా అని చెప్తున్నా నేను. కానీ పాత బస్ స్టాండ్ నుంచి రోడ్ మొత్తం కావాలని చెప్తున్నా. పాత బస్ స్టాండ్ నుంచి వైడనింగ్ మీరు చాలు చేస్తే మీరు హనుమంత గుడి దాటక ముందే నేను నా ఇల్లు, బిల్లు, స్కూలు, మండి 3 బిల్డింగ్లు ఉన్నాయి. కనీసం 8-10 కోట్ల తీసేస్తా అంటున్నా నేను.